హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మహాలక్ష్మి అయితే చూడండి, అందరూ అన్ని వైపులకి వెళ్ళి వెతికారు కదా, మరి పెద్ది ఎక్కడ కనిపించలేదేంటి, కనీసం పోలీసులు కూడా ఫోన్ చేయలేదు అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న కేశవ, చక్రి ఇద్దరు కూడా అవును, అన్ని వైపులా వెళ్ళి అన్నయ్య కోసం వెతికాం, కానీ అన్నయ్య ఎక్కడా కనిపించలేదు, కనీసం అన్నయ్య ఇక్కడున్నాడంటూ చిన్న క్లూ కూడా దొరకలేదు అంటూ ఇంకా ఇద్దరు కూడా మహాతో మాట్లాడుతూ ఉంటే అవును, పెద్ది కనిపించలేదని ఇంతకీ వంశీతో చెప్పారా అని అడగడంతో ఇక చక్రి అయితే చెప్పానండి, కానీ వంశీ అన్నయ్య కనిపించగానే ఫోన్ చేసి చెప్తా అన్నాడు అని అంటుంటే ఇక మహాలక్ష్మి కనీసం పెద్ది గురించి వంశీ కనిపించాడా లేదా అని కూడా తెలుసుకోవడానికి కూడా ఫోన్ చేయలేదంటే నాకెందుకో డౌట్గా ఉంది, ఒకసారి వంశీకి ఫోన్ చేయండి అని చెప్పడంతో ఇక చక్రి అయితే వంశీకి ఫోన్ చేస్తాడు. ఇక అక్కడ చూస్తే మనీష అయితే మహాలక్ష్మి నుంచి ఫోన్ వస్తుందని ఫోన్ని చూపిస్తుంది. ఒక్కసారిగా వంశీ ఆ ఫోన్ తీసుకోవడంతో ఇక పక్కన ఉన్న మాధవ వంశీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నేనిక్కడున్నానన్న సంగతి అస్సలు తెలియకూడదు అని చెప్పడంతో సరే బాయ్ అంటూ ఇక ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా మహాలక్ష్మి, ఇక్కడ మాధవ్ బాయ్ లేడు అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి వంశీ, నేను నిన్ను పెద్ది గురించి అసలు అడగలేదు కదా, కానీ నేను అడగకుండానే అక్కడ పెద్ది లేడని చెప్తున్నావేంటి అని అనడంతో ఒక్కసారిగా వంశీ అదే మహాలక్ష్మి గారు, మీరు ఫోన్ చేస్తే మాధవ అన్న బాయ్ కోసమే చేసుంటారని ఊహించి అలా చెప్పాను అంతే, కానీ మాధవ్ బాయ్ కనిపిస్తే ముందుగా మీకే ఫోన్ చేస్తాను అంటూ ఇక వంశీ మాట్లాడుతూ కాల్ కట్ చేస్తాడు. చక్రి అయితే చూడండి, మేమెలా అయితే అన్నయ్య కోసం వెతుకుతున్నామో వంశీ కూడా అన్నయ్య కోసం అలాగే వెతుకుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వంశీకి అన్నయ్య అంటే చాలా ఇష్టం అని అంటుంటే ఇక మహాలక్ష్మి చూడండి, వంశీకి పెద్ది అంటే ఎంత ఇష్టమో నాకు కూడా తెలుసు, కానీ వంశీ మాటల్లో నాకేదో అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అందరూ కూడా మహా వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక మహా అయితే చూడండి, నేను అడగకుండానే వంశీ పెద్ది అక్కడ లేడని చెప్పాడు, పైగా నేను అడగకుండా ఎందుకు చెప్పావంటే ఆయన మాటల్లో తడబాటుగా అనిపిస్తుంది, నాకెందుకో పెద్ది వంశీ దగ్గరే ఉన్నాడనిపిస్తుంది అని చెప్పడంతో ఇక మీరు మాట్లాడేది నిజమా అంటూ ఇక నలుగురు అడగడంతో మహాలక్ష్మి చూడండి, మీరు త్వరగా వెళ్ళి వంశీ వాళ్ళ ఇంట్లో పెద్ది ఉన్నాడో లేదో చూడండి అంటూ ఇక చక్రితో చెప్పడంతో చక్రి అక్కడి నుంచి చాలా అంటే చాలా కంగారుగా వంశీ ఇంటికి పరుగులు తీస్తాడు. ఇక ఇక్కడ చూస్తే మాధవ అయితే వంశీ ఎంత పని చేశావు, వాళ్ళకి నేనిక్కడే ఉన్నానని అనుమానం తెచ్చేలా చేశావు అని అంటుంటే లేదు బాయ్, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను, ఒకవేళ వాళ్ళకి అనుమానం వస్తే నీ దగ్గరే ఉన్నాడంటూ మాట్లాడుండేవాళ్ళు కదా, నువ్వెందుకని అలా ఆలోచిస్తున్నావు అంటూ ఇక వంశీ అంటుంటే చూడు వంశీ, మహాలక్ష్మి చాలా తెలివైంది, తను నీ మాటలు విన్న తర్వాత నేనిక్కడే ఉన్నానని కనిపెట్టేసుంటుంది, ఖచ్చితంగా వాళ్ళిక్కడికి వస్తారు, వాళ్ళొచ్చేలోపు నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఇక మాధవ మాట్లాడుతూ గుమ్మం దాటబోతుంటే ఎదురుగా చక్రి అయితే నిలబడతాడు. ఒక్కసారిగా చక్రిని చూసిన మాధవ ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఏంటన్నయ్యా, మేం మరీ అంత పెద్ద తప్పు చేశామా, నిన్ను అంతలా ఇబ్బంది పెట్టామా, మా వల్ల నువ్వు అంత బాధపడుతున్నావా, చివరికి మాతో ఉండడానికి కూడా మేం పనికి రాకుండా పోయామా అంటూ ఇక చక్రి అయితే మాధవని అడుగుతుంటే ఒక్కసారిగా మాధవ చక్రి మాటలకి రే చక్రి ఏంట్రా మాటలు అని అంటుంటే మరి ఏంటన్నయ్యా, ఎవడో ఏదో చెప్పాడని మమ్మల్ని వదిలిపెట్టి ఇలా ఇలా ఇక్కడుండడం ఏంటన్నయ్యా అని అడగడంతో ఆ మాటలకి ఇక మాధవ అయితే రే నా వల్ల మీ అందరి సంతోషాలు దూరమవుతాయంట, నాకు అలా జరగడం ఇష్టం లేదు రే,
నేనేమైపోయినా పర్వాలేదు, కానీ మీరు సంతోషంగా ఉండాలి అని అంటుంటే, ఏంటి నువ్వేమైపోయినా పర్వాలేదా, మేము సంతోషంగా ఉండాలా? చూడనయ్యా, నువ్వు లేకుండా వచ్చే సంతోషం మాకు అవసరం లేదు. నీతో కలిసి పస్తులైనా ఉంటాం గాని ఇలా నువ్వు లేకుండా ఆ ఇంట్లో ఉండలేం. చూడనయ్యా, నీకోసం కన్నా నిన్నటి నుంచి ఏమీ తినకుండా అన్నయ్య కావాలి అంటూ చిన్న పిల్లాడిలాగా మారం చేస్తున్నాడు. అలాగే మహాలక్ష్మి పెద్ద ఎప్పుడు వస్తాడని గుమ్మం దగ్గరే కూర్చుని ఎదురు చూస్తుంది. ఎప్పుడు మందు తాగుతూ సింహంలా కూర్చునే నాన్న భయంతో నీకు ఏం జరుగుతుందో, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అంటూ వీధులన్నీ సైకిల్ మీద పిచ్చివాళ్లాగా తిరుగుతూ వెతుకుతున్నాడు. ఇక కేశవ పైకి చెప్పట్లేదు గాని వాడి మనసులో చెప్పలేనంత బాధ ఉంది. ఇక నేను అన్నయ్య గుండంతా పిండేసినట్టుగా ఉందన్నయ్య, చాలా బాధగా ఉంది. ఈ బాధని ఎవరితో చెప్పాలో కూడా అర్థం కావట్లేదన్నయ్య అంటూ ఇక చక్రి అయితే ఒక్కసారిగా మాధవని హత్తుకుని ఇక బోరున ఏడ్చేస్తాడు. మాధవ అయితే చక్రిని చూసి, రే చక్రి, ఏడవకురా, ఏడవకు. నేనింటి నుంచి వచ్చేయడం వల్ల మీరందరూ ఇంతలా బాధపడతారని అస్సలు ఆలోచించలేదు. నేను దూరం అయితే మీరందరూ సంతోషంగా ఉంటారని ఆశపడ్డాను. కానీ మీరిలా బాధపడతారని అస్సలు ఊహించలేకపోయాన్రా. లేదు, నేను ఇంటి నుంచి బయటకొచ్చి ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. చక్రి, కన్నాని చూడాలనిపిస్తుందిరా అని చెప్పడంతో, అన్నయ్య రా అన్నయ్య, నీకోసం అక్కడ కళ్ళు కాయలు కాసేలా నలుగురు ఎదురు చూస్తున్నారు. నిన్ను తీసుకొస్తానన్న నమ్మకంతో ఆశగా చూస్తున్నారు అంటూ ఇక చక్రి అయితే అక్కడి నుంచి మాధవన్ తీసుకుని బయలుదేరతాడు. ఇక వంశీ అయితే చక్రితో, చక్రిబాయ్, మాధవబాయ్ ఇక్కడే ఉన్నాడన్న సంగతి నీతో చెప్పాలని అనుకున్నాను, కానీ మాధవబాయ్ నీతో చెప్పకుండా నా దగ్గర మాట తీసుకున్నాడు అని చెప్పడంతో ఇక చక్రి, చూడు వంశీ, నువ్వు మా అన్నయ్యని మీ ఇంట్లోనే ఉంచి మంచి పని చేశావు. అలాగే ఇక్కడే అన్నయ్య ఉన్నాడని మాకు అనుమానం వచ్చేలా మాట్లాడి మరి ఇంకా మంచి పని చేశావు అంటూ ఇక చక్రి కూడా అక్కడ ఉన్న వంశీని హత్తుకుంటాడు. అలాగే మాధవని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు. ఒక్కసారిగా మాధవని చూసిన కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ బయటకైతే వెళ్తారు. ఇక కన్నా అయితే, అన్నయ్య వచ్చేసావా? నువ్వు నిజంగా వచ్చేసావా? ఎందుకన్నయ్యా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు? ఇక నుంచి నువ్వు ఏం చెప్తే అదే వింటాను. నీకు అస్సలు ఎదురు చెప్పను, అలాగే బాగా చదువుకుంటాను అంటూ ఇక కన్నా అయితే మాధవ్తో మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న కేశవ, అన్నా, ఎవడో చెప్పిన మాటలకి మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతే మేమందరం సంతోషంగా ఉంటామని ఎలా అనుకుంటున్నావన్నా అంటూ ఇక కేశవ కూడా మాధవని అడుగుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే, పెద్ది, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అలా ఎందుకు వెళ్ళిపోయావు? చూడు పెద్ది, జాతకాలు కుదరలేదని వాడెవడో వాగాడు కదా అని వాడి మాటలు పట్టుకుని నిన్నే ప్రాణంగా, నువ్వే వాళ్ళ జీవితం అనుకునే, నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుని తమ్ముళ్ళని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అంటూ ఇక మహాలక్ష్మి అయితే అడుగుతుంది. గింతలో నారాయణ అయితే మాధవ ముందుకొచ్చి మాధవని చూస్తాడు. ఇక మాధవ అయితే, అది నాన్న జాతకం అంటూ మాధవ అయితే నారాయణతో ఏదో చెప్పబోతుంటే ఒక్కసారిగా నారాయణ మాధవ చెంప పగలకొట్టి, ఎవడ్రా నీకు చెప్పింది నీ జాతకం బాగలేదని? నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోతే వీళ్ళందరూ సంతోషంగా ఉంటారని ఎవడ్రా నీకు చెప్పింది? రేయ్, నిన్ను పెళ్లి చేసుకునే యోగం వాళ్ళకి లేదు. నీలాంటి మంచివాణ్ణి పట్టుకుని జాతకం బాగోలేదంటూ వాగినా వాడి జాతకం బాగలేదు. రేయ్, ఇంకొక్కసారి ఇలా ఇంటి నుంచి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చూడు, చంపేస్తాను, అర్థమవుతుందా? రే పెద్దోడా, నువ్వు లేకపోతే నీ తమ్ముళ్ళు
సంతోషంగా ఉంటారని ఎలారా అనుకుంటున్నావు? నువ్వు లేని ఆనందం వాళ్ళకెందుకురా? వాళ్ళకెందుకు? చూడు, పెళ్లిళ్ళు లేకుండా జీవితాంతం నీతో కలిసి ఉండడానికైనా ఒప్పుకుంటారేమో కాని నువ్వు లేకుండా పెళ్లిళ్ళు చేసుకుని నీ తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారని నువ్వెలారా అనుకుంటున్నావు అంటూ ఇక నారాయణ కూడా మాధవకి నచ్చ చెప్తూ చీవాట్లు పెడతాడు. ఇక మాధవ అయితే తను చేసిన తప్పుని తెలుసుకుని నన్ను క్షమించండి, నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఇక మాధవ అయితే అందరికీ క్షమాపణ చెప్పి ఇంకా ఎప్పుడు తిన్నారో ఏంటో, ఆగండి మీకోసం వంట చేస్తాను అంటూ మాధవ అయితే ఇంకా కిచెన్లోకి వెళ్ళబోతుంటే మాధవని చూసిన అందరూ కూడా అన్నయ్య మా మీద ఇంత ప్రేమ పెట్టుకుని మరి అలా ఎందుకు వెళ్ళిపోయావన్నయ్య అని అంటూ ఉంటే ఇక మాధవ, రేయ్ జరిగిందేదో జరిగిపోయింది, ఇక దాని గురించి మర్చిపోండి, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, అందరికీ వంట చేస్తాను అంటూ ఇక మాధవ అయితే కిచెన్లోకి వెళ్లి అన్ని చక్కబెడుతూ ఉంటాడు. అది చూసిన కుటుంబ సభ్యులు వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటారు. ఇక చక్రి కేశవ ఒకరినొకరు చూసుకుంటూ బయటికి రమ్మని కళ్ళతో సైగ చేసుకుంటారు. వాళ్ళిద్దరూ అలా బయటికి వెళ్లడం చూసిన మహాలక్ష్మి వీళ్ళకేమైంది అన్నట్టుగా తను కూడా వాళ్ళతో కలిసి బయటికి వెళ్తుంది. ఇక కేశవ అయితే చక్రి వైపు చూసి, ఏంట్రా అక్కడికేనా అని అడగడంతో, అవునరా అక్కడికి వెళ్ళి వాడి తాట తీయాలి కదా అంటూ ఇక చక్రి అయితే కేశవతో చెప్పడంతో, కేశవ అస్సలు వదిలిపెట్టకూడదు, అన్నని ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేసిన వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టను అంటూ ఇక కేశవ అలాగే చక్రి ఇద్దరు కూడా చేతికున్న షర్ట్ని పైకి లాక్కుంటూ కాలర్లని ఎగరేసుకుంటూ బండిని తీయబోతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి వాళ్ళిద్దరికీ ఎదురుగా వచ్చి నుంచుని, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరికి చావు ముహూర్తం పెట్టారు అని అంటుంటే, ఇంకెవరికి అన్నయ్య జాతకం బాగాలేదని చెప్పినా ఆ సిద్ధాంతిగాడికి, అలాగే అన్నయ్య జాతకం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఆ పెళ్లి కూతురు తండ్రికి ఈరోజు ఇద్దరికి మూడిందే, పెళ్లిష్టం లేకపోతే మూసుకుని వెళ్లిపోవాలి, అంతేగాని అన్నయ్యని నానా మాటలు అని అన్నయ్య మనసు నొచ్చుకునేలా చేసి ఇంటి నుంచి వెళ్లేలా చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టమంటూ ఇక చక్రి అలాగే కేశవ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి మహాలక్ష్మి, చూడండి నాకు కూడా వాళ్ళని బాగా కొట్టాలనే ఉంది, కానీ ఇప్పుడు కాదు, తర్వాత, ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే పెద్దికి నిజం తెలిసిపోతుంది, తర్వాత పెద్ది బాధపడతాడు, చూడండి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మీతో పాటు నేను కూడా వస్తాను అంటూ ఇక మహా చెప్తుంటే, ఏమండి ఏంటండి ఒకరిని కొట్టడానికి వెళ్తున్నామంటే తిడతారేమో అనుకున్నాను, కానీ వాళ్ళని కొట్టడానికి నేను కూడా వస్తాను అని చెప్పే అమ్మాయిల్లో మిమ్మల్ని చూస్తున్నానండి అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే, ఎంతైనా వాళ్ళు పెద్దని ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేశారు, అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకుండా ఎట్లా వదిలేస్తా అనుకుంటున్నారు అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే ఇందులో కన్నా, అన్నయ్య వంట అయిపోయిందంట, మాధవన్నయ్య భోజనానికి రమ్మంటున్నాడు అని చెప్పడంతో ఇంకా ఆ మాట విన్న మహాలక్ష్మి, అదిగో పెద్ది పిలుస్తున్నాడు, పదండి వెళ్దాం అంటూ ఇక ఆకలేస్తుంది అంటూ అందరూ కలిసి భోజనానికైతే కూర్చుని ఉంటారు. ఇంకా మాధవ అయితే ఒక్కొక్కరికి ప్లేట్లో భోజనాన్ని పెట్టి చేతికి అందిస్తూ ఉంటూ వాళ్ళ వైపు చాలా ఆప్యాయంగా చూస్తాడు. వాళ్ళందరూ కూడా మాధవ వచ్చిన సంతోషంలో మళ్ళీ అందరూ కూడా సంతోషంగా భోజనాన్ని తింటూ ఉంటారు. అలా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ భోజనాన్ని తింటూ ఉండగా మాధవ అయితే తన తమ్ముళ్ళని చంటి పిల్లల్లాగా చూస్తూ తనలో తను మురిసిపోతాడు. అలాగే వాళ్ళని వదిలి వెళ్ళినందుకు తనలో తను బాధపడతాడు. ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు కూడా మాధవ్ వైపు ఆప్యాయంగా చూస్తూ, అన్నయ్య మేం ఆకలిగా ఉంటామని మా కోసం హడావుడిగా వంట చేసి పెట్టావు, కానీ మాకు దూరమైనందుకు నువ్వేం తినవని మేము ఆలోచించలేకపోయాం, తినన్నయ్యా అంటూ ఇక ముగ్గురు కూడా వాళ్ళ ప్లేట్లో ఉన్న ఒక్కొక్క ముద్దని మాధవకి తినిపిస్తారు. ఇంకా అది చూసిన మహాలక్ష్మి అయితే తనను తను నవ్వుకుంటూ, ఇంత స్వచ్ఛమైన ప్రేమని పెట్టుకుని
ఎందుకు ఎప్పుడు కొట్లాడుకుంటారు? మీతో కలిసి ఇలా ఉన్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మహాలక్ష్మి అయితే నవ్వుతూ వాళ్ళతో కలిసి భోంచేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఉదయాన్నే చక్రి అలాగే కేశవ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మహాలక్ష్మి, చూడండి, ఆ సిద్ధాంతి పెద్ద జాతకంలో ఏవో దోషాలు ఉన్నాయన్నాడు కదా, ఆ దోషాలు పోవడానికి మంచి పంతులు గారి దగ్గరికి వెళ్ళి పెద్ద జాతకాన్ని చూపించి ఏదైనా పరిహారం చెప్తే చేద్దాం. అది చేస్తే పెద్దకి మంచిగా పెళ్లి జరుగుతుంది కదా అంటూ ఇక మహా చెప్పిన మాటలతో ఒక్కసారిగా చక్రి ఒకరినొకరు చూసుకుంటారు. ఇక చక్రి అయితే, ఏవండి, ఇంతకు ముందు అన్నయ్య జాతకం చూసి ఆ సిద్ధాంతిగాడు ఏదేదో వాగాడు, దాంతో అన్నయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు అన్నయ్య జాతకాన్ని తీసుకెళ్లి మరో సిద్ధాంతికి చూపిస్తే వాడు మళ్ళీ లేనిపోని అనుమానాలు పెడతాడు. దాంతో ఈసారి అన్నయ్య వంశీ ఇంటికి కాదు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అంటుంటే, అసలు మీరు ఏం ఆలోచిస్తారో మీకేమన్నా అర్థమవుతుందా? ఇంతకు ముందంటే పెద్ది ముందు ఆ సిద్ధాంతి చెప్పిన మాటలు విన్న తర్వాత పెద్ది అటువంటి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈ జాతకాన్ని మీరు పర్సనల్ గా వెళ్లి చూపించమని చెప్పాను కదా అని చెప్పడంతో ఇక చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా కలిసి మాధవ జాతకాన్ని తీసుకుని స్పెషల్ గా పెద్ద సిద్ధాంతి దగ్గరికి వెళ్తుంటారు. ఇంతలో దారిలో వాళ్ళకి తయారు కనిపించి, రేయ్, ఏంట్రా పెద్దోడు వచ్చేసాడంటగా, రేయ్, పెద్దోడు కోసం ఇంటికొచ్చి మరీ పలకరించాం, మరి వాడొచ్చాడని ఒక్క మాట చెప్తే మీ సొమ్మేమన్నా అరిగిపోతుందారా అని అంటుంటే, ఏమో, నీ మాటలు విన్న తర్వాత అన్నయ్య ఎందుకొచ్చాడా అని నువ్వు అలాగే ఆ మెడలు తిరిగినోడు ఇద్దరు కలిసి బాధపడతారేమోనని చెప్పలేదులే అంటూ ఇక చక్రి అయితే తాయారు నోరు మూయించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తాయారైతే, సచ్చినోళ్ళు, వీళ్ళకి మంచి చేయాలనుకున్నా ఇలాగే మాట్లాడతారు అంటూ అక్కడి నుంచి తాయారు కూడా వెళ్ళిపోతుంది. ఇక చక్రి కేశవ ఇద్దరు కూడా ఒక మంచి సిద్ధాంతి దగ్గరికి వెళ్లి మాధవ జాతకాన్ని చూపిస్తారు. ఇక మాధవ జాతకంలో ఉన్న దోషాలకి పరిహారంగా వాళ్ళ కులదైవమైన అమ్మవారికి పూజ చేయించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక చక్రి కేశవ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఏంటి బాబు అలా చూస్తున్నారు? కనీసం మీ కులదైవమైన అమ్మవారికి పూజ కూడా జరిపించుకోలేరా అని అంటుంటే, లేదు, జరిపిస్తాం, కానీ మా కులదైవం అమ్మవారికి పూజ జరిపించాలంటే మేము మా ఊరెళ్ళాలి కదా అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటుంటే, చూడండి బాబు, మీరు కనుక మీ కులదైవమైన అమ్మవారికి పూజ జరిపిస్తే మీ అన్నయ్యకి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఆయన జాతకంలో ఎటువంటి దోషాలు లేవు. ఆ ఒక్క దోషము పోయిందంటే ఆయనకి ఇట్టే పెళ్ళైపోతుంది అని చెప్పడంతో ఇక వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఇంటికైతే బయలుదేరతారు. రానున్న ఎపిసోడ్స్ లో ఇక మాధవ వాళ్ళ కుటుంబం వాళ్ళ కులదైవం పూజ కోసం ఇక వాళ్ళ కుటుంబంతో కలిసి వాళ్ళ సొంతూరు ఎలా వెళ్ళబోతున్నారు, అక్కడ తాయారు కూడా తన కుటుంబంతో అదే కులదైవం పూజకి ఎలా రాబోతున్నారు, అక్కడ తాయారుకి అలాగే ఇక నారాయణకి జరిగే గొడవలో ఎట్లాంటి మార్పు రాబోతుంది, ఇక గాయత్రి మాధవల జీవితం ఎటువైపు మలుపు తిరగబోతుంది, ఇంకా చక్రితో పాటు మహాలక్ష్మి తన భార్యగా కూర్చుని కులదైవానికి పూజ చేయబోతుందా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈజీ